రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగిన బాల్య వివాహం కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే చదువును కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బాలిక ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదిరించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది. నందిగామకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుమారుడు 8వ తరగతి చదువుతున్న కుమార్తెను పోషిస్తుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి తన కుమార్తెను పెళ్లికి మధ్యవర్తిని ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి మధ్యవర్తి ఈ సంబంధాన్ని ఖరారు చేశారు. దీంతో మే 28న ఈ బలవంత వివాహం జరిగింది. కానీ ఈ వివాహం తన ఇష్టానికి వ్యతిరేకమని, తాను చదువుకోవాలనుకుంటున్నానని బాలిక మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ధైర్యంగా తెలిపింది. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయుడు బాలికను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. తహసీల్దార్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఆమె తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను సురక్షితంగా రెస్క్యూ హోమ్కి తరలించారు. నిన్ననగా తేదీ 30/7/2025 నాడు మన నందిగామ స్కూల్ టీచర్ సునీత వేయడం ద్వారా తెలిసింది ఏంటంటే 8th క్లాస్ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి 13 ఇయర్స్ ఉంటుంది, నందిగామ. అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే సార్ 5th మంత్లో ఇలా బాధపడుతూ చెప్పింది ఏంటంటే నోటీస్లోకి వస్తే అమ్మాయిని పిలిపించడం, టీచర్ పిలిపించడం జరిగింది. అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తెలిసింది ఏంటంటే అమ్మాయికి 5th మంత్లో తండ్రి లేడు, తల్లి ఒకటి ఉంటుంది. ఆమె పేరు శ్రవంతి. ఆమె శ్రవంతి, ఈ అమ్మాయి మహేశ్వరి, తమ్ముడు ముగ్గురే ఉంటారు ఇంట్లో. ఆ తల్లి రెంట్కు ఉంటుంది. ఆ రెంట్ ఓనర్ అయినటువంటి పెంటయ్యకు గతంలో మా అమ్మాయికి పెళ్లి చేస్తా అని చెప్తే పెంటయ్య అనే అతను శ్రీనివాస్ గౌడ్ అందవాడ చేవెళ్ళకు సంబంధించిన అతనితో అతను 40 ఇయర్స్ ఉంటాయి. పెళ్లి సంబంధం తీసుకొని వస్తాడు. ఆ సంబంధం మాట ముచ్చట చేసుకున్న తర్వాత లింగమంతుల గుడి, షాద్నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి లింగమంతుల గుడిలో 5వ నెల 28వ తారీఖు నాడు ఈ పెంటయ్య మన శ్రీనివాస్ గౌడ్తోని ఆ పంతులు ఆంజనేయులు, కమ్మరి ఆంజనేయులు అనే పంతుల ద్వారా పెళ్లి చేయడం జరిగింది. అమ్మాయి మైనర్ ఉంది, 8th క్లాసు. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక 1 వీక్ అందవాడలో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చేసిన తర్వాత అవన్నీ మెడలో ఉన్నట్టు అవన్నీ తీసేసుకొని మళ్ళీ స్కూల్కి వెదగపోతుంది. ఆ అమ్మాయి బాధపడుతూ నిన్న టీచర్కి చెప్పడం వల్ల ఈ విషయం బయటపడింది. అందుకు సంబంధించి ఈ పెళ్లి చేసుకున్నట్టు శ్రీనివాస్ గౌడు, ఆ అమ్మాయి తల్లి శ్రవంతి, ఈ మీడియేటర్ పెంటయ్య, పంతులైనటువంటి ఆంజనేయులు, మళ్ళీ పెంటయ్య వారిని యాదమ్మ పైన ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 సెక్షన్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. ఇంకా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎవరైతే ఇందులో ఈ చైల్డ్ మ్యారేజ్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరిపైన కూడా కేసు బుక్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తీసుకోలేదు, నిన్ననే ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. అమ్మాయిని సఖీ సెంటర్లో వేయడం జరిగింది.